ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సరే, ఒక్కసారిగా హిందూపూర్ పాలిటిక్స్లో ఒక కుదుపు వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే అంత ఎఫెక్ట్ పడదు? నాకైతే ఐడియా లేదు. సడన్గా పరిపూర్ణానంద స్వామి ఇక్కడ ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. అది ఏమన్నా ప్రభావం ఉంటుందా బాలకృష్ణ గారి గెలుపు పైన? అంటే ఎంత గెలుపు ఉంటుంది, గెలుపు మీద ఎంత ప్రభావం ఉంటుంది అనేటువంటిది పక్కన పెడితే మనం చివరిలో మాట్లాడుకుంటే, అసలు ఈ పరిపూర్ణానంద స్వామి ఎవరు, ఈయన బేస్ ఎక్కడ అనేటువంటిది కనుక తీసుకుంటే, ఈయన కాకినాడ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆధ్యాత్మికంగా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. నేను ఎందుకంటే ఆధ్యాత్మిక గురువులందరినీ కూడా నేను ఫాలో అవుతుంటాను, వాళ్ళ ఫిలాసఫీ. చక్కగా ఆధ్యాత్మిక గురువుగా ఉన్నంత వరకు ఈయన మంచి సబ్జెక్ట్ మీద చక్కగా మాట్లాడేవాడు, విశ్లేషణ బాగుండేది. కానీ సన్యాసులం అని చెప్పేసి బయలుదేరినటువంటి వీళ్ళకి రాజకీయ యాస్పిరేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అది పొల్యూట్ అయిపోతుంది. సో మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే ఈయనే సీఎం అభ్యర్థి అని చెప్పారు అన్నట్టుగా. ఎందుకంటే అక్కడ మనకు ఉత్తరప్రదేశ్లో ఒక ఆయన కనబడుతున్నారు, యోగి గారు కనిపిస్తున్నారు కదా. సో అదే దీంతో తెలంగాణకు వచ్చి రకరకాల కార్యక్రమాలు చేసి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి బాగా, అంటే ఆదిత్యనాథ్ ఎలా అయితే అక్కడ రెబల్గా ఉండి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడితే అధికారంలోకి వచ్చాడు, అదే పందాన్ని ఈయన అనుసరించడం జరిగింది. ఓకే. ఆ టైంలో మీకు గుర్తుంటే ఈయనకి రాష్ట్ర బహిష్కరణ చేశారు. కత్తి మహేష్ను ఒకడిని, ఇతన్ని ఒకడిని అప్పుడు జరుగుతున్నటువంటి కాంట్రవర్సీస్లో రాష్ట్రం నుంచే బహిష్కరించారు హైదరాబాద్ పోలీస్. చేసిన తర్వాత ఈయన వెళ్ళి అనంతపూర్లో ఎక్కడో ఒక ఆశ్రమం లాగా సెట్ చేసుకొని ఇది చేయడం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే ఈయన చాలా లాంగ్ బ్యాక్, ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఏంటి, మీరు సన్యాసులు కదా, మీరు అసలు చేయాల్సింది ధర్మాన్ని బోధించడం, తెలియనటువంటి వాళ్ళకి ధర్మ సంస్థాపన చేయటం, ధర్మాన్ని బోధించడం కదా మీరు చేయాల్సింది. మీరు ఇవన్నీ రాజకీయాల గురించి మాట్లాడితే మీరు సన్యాసులు ఎలా అవుతారు అని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఒక నిమిషం పాజ్ ఇచ్చి, మీరు చెప్పింది నిజమేనండి, మేము రాజకీయాలు మాట్లాడకూడదు, కేవలం ధర్మమే గురించే మాట్లాడాలి. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి దురాఘాతాలన్నీ చూసిన తర్వాత స్పందించకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి నేను 100% సన్యాసిని నేను కూడా క్లెయిమ్ చేయట్లేదని ఆయనంతటా ఆయనే చెప్పాడు. అవును. చెప్పినప్పుడు ఉంటే సన్యాసిగా ఉండు, లేదంటే రాజకీయ నాయకుడిలాగా ఉండు. సన్యాసి వేషధారణ చేసి రాజకీయ నాయకుడిలాగా నువ్వు చేస్తూ నువ్వు బీజేపీ పార్టీలో ఉన్నానని చెప్పావు. బీజేపీ పార్టీనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడేటువంటి సంస్కారం నీకే లేకపోతే, పక్తు రాజకీయ నాయకుడిలాగా నువ్వు వ్యవహరిస్తున్నప్పుడు నీకు ఆ సన్యాసి వేషధారణ ఎందుకు? అంటే పైన భూషణాలనేమో సన్యాసి, మనసులో ఉన్నటువంటిది పక్తు రాజకీయ నాయకుడి వ్యవహారం. తర్వాత నిర్ణయం తీసుకున్నది ఎవరు? అక్కడ నీకు ఇవ్వకూడదు, అక్కడ బాలకృష్ణే పోటీ చేయాలని నీ పార్టీ తీసుకున్నది. అవును. నీ పార్టీ ఒప్పుకున్నది. ఒప్పుకున్నప్పుడు నువ్వు బ్లేమ్ చేయాలంటే ఎవరిని చేయాలి? పార్టీ అధిష్టానాన్ని చేసుకోవాలి. నీ పార్టీ అధిష్టానాన్ని చెయ్యి, రాష్ట్ర నాయకత్వం. అక్కడే డబుల్ స్టాండర్డ్ ఉందా బీజేపీది? ఒక పక్కేమో ఇలా చేసి ఇంకో పక్క అంత ఉండదండి. ఎందుకంటే వీళ్ళందరూ ఏదన్నా ఉపన్యాసం చెప్తే జనాలు వెళ్ళి విని దాని గురించి ఆహా ఊహా అని తలకాయ ఊపుతారే కానీ వీళ్ళందరినీ రాజకీయ నాయకుల్లాగా తీసుకొచ్చి నెత్తిన పెట్టుకునే అంత స్థాయి మనకి ఇంకా ఇక్కడ లేదు ఏపీ ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఎందుకంటే వాళ్ళని ఒక ఆధ్యాత్మిక గురువులాగానే చూస్తారు. కానీ ఎప్పుడైతే ఈయన రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టాడో అక్కడ వాళ్ళకు కూడా కొంత, అప్పుడు దాకా ఆయన భక్తులుగా అనుకొని ఆయనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఏంటిది మన స్వామీజీ అనే ఫీలింగ్ వస్తుంది. అవును, ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దీంట్లో బాలకృష్ణ అనేటువంటి వాడు 2 టరాలు చేశాడు. అవును. 3వ టర్మ్లో కూడా ఎలా ఉంటుందనేది గెలుస్తాడు అనేటువంటి సర్వేలు మనకు వస్తూ ఉన్నాయి. అయితే అతను చేసినటువంటి సర్వీస్ కూడా మనకు కనపడుతుంది. అవును. ఎందుకంటే బసవతారకం ఇక్కడ మన హైదరాబాద్లోనే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది. అవును. దాంట్లో ఒక సపరేట్ వింగే ఉంది వాళ్ళకి. అవును. ఆ నియోజకవర్గం నుంచి చుట్టుపక్కల ఎవరైనా సరే ఇక్కడికి వస్తే అలాంటి దీంతో ప్రాబ్లం తోటి వాళ్ళందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ కానివ్వండి, వాళ్ళకి రాయితీలు కానివ్వండి, అద్భుతంగా చేస్తున్నారు. అలాగే అక్కడ కూడా చాలా కార్యక్రమాలు ధర్మవరం ప్రాంతంలో ఆయన చేయడం జరిగింది. అవన్నీ ప్రజలు గమనిస్తారు. ఈ స్వామీజీ ఏంటంటే తనను తాను పలచన చేసుకోవటం తప్పితే, ఇప్పుడు నిజంగా ఒకళమాత దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు తిరుపతిలో అనేటువంటిది, దాని మీద పెద్ద ఎత్తున ఈయన ఉద్యమం చేశారు. అవును.
సో అలాంటప్పుడు ఆయనకి విపరీతమైన పేరు వచ్చింది, హిందువుల్లో ఆయన పట్ల చాలా ఆదరణ కలిగింది. అలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా బోల్డ్ ఉన్నాయి. అవును. వాటి మీద ఫైట్ చేస్తూ మీకున్నటువంటి నాలెడ్జ్ని, మీకున్నటువంటి దీన్ని దాని మీద ఉపయోగిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ చిల్లర రాజకీయ నాయకులతో మీరు కూడా చేరి ఒక రకమైనటువంటి ఉన్నత స్థాయి అది. ఇప్పుడు ఆ విద్య అందరికీ వచ్చేది కాదు కదా. అవును. రాజకీయం అంటే ఆ క్రౌడీ కూడా చేయొచ్చు ఇవాళ. అవును. కానీ ఆ ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది దైవదత్తంగా వచ్చేది, అది మీకు వచ్చింది. దాన్ని సమాజ హితం కోసం మీరు వాడితే బెటర్. కానీ ఈ రొంపిలోకి మీరు కూడా దిగి భక్తు రాజకీయ నాయకుడిలాగా ఆయన కూడా మాట్లాడితే ఏంటంటే వీళ్ళు భ్రష్టు పట్టిపోయినట్టే ఆయన భ్రష్టు పట్టిపోతాడు. అంతకు మించి ఎన్నికల ఫలితాలపై ప్రభావం అయితే ఏముండదు, పరిస్థితిలోనూ ఉండదండి. ఆయన భక్తులు ఎవరన్నా ఉంటే ఒక 1%, 0.5%, లేకపోతే మరీ ఇక మూఢ భక్తులు ఎవరన్నా ఉంటే వేయాల్సిందే. కానీ అక్కడ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసే స్థాయిలో అయితే ఏముండదు. అంటే దీని వెనుక జగనే ఉన్నారు అనుకోవచ్చు. ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెనకాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఈయన విన్నాడు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏమి ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎన్ని రకాల దాడులు జరిగినాయో, హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు మేమందరం చెప్పుకునే ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట వింటే ఆయన కాలంలో రథాలు తగలబెట్టడం, ఆంజనేయ స్వామి విగ్రహం చేతులు విరగొట్టడం, సింహాలు వెండి సింహాలు తీసుకుపోవటం, తర్వాత రాముడు తల తీసేయటం, ఇలాంటి ఇన్ని అకృత్యాలు జరిగినప్పుడు వాళ్ళ మాట విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. వాళ్ళైతే ప్రయత్నం చేస్తారు. అవును. ఎందుకంటే ఎక్కడ పుల్లబెట్టడానికి అవకాశం ఉంటే వాళ్ళు పుల్లబెట్టడానికే చూస్తారు. కాబట్టి వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు దే ఆర్ లైక్ దట్ బై నేచర్. ఓకే. సో విన్నోడు ఎవడన్నా ఉన్నాడు అంటే వాళ్ళు మూర్ఖులు అవుతారు అంతే.